ఐపీఎల్ 2026 సీజన్ అయితే అయిపోయింది. ఇలా 2026 ఐపీఎల్ సీజన్ అయిపోయిందో లేదో ఇక ఐపీఎల్ 2027 మినీ ఆక్షన్ కోసం 10 జట్లు కూడా తమ తమ ప్లాన్స్ ని సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక ఈ వీడియోలో మనం 2027 ఐపీఎల్ మినీ ఆక్షన్ లో 10 జట్లు ఎవరెవరిని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయో క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. ముందుగా రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ వాళ్ళైతే లాస్ట్ ఇయర్ ప్లే ఆఫ్స్ వరకు రాగలిగారు, కానీ కొందరు హై బడ్జెట్ ఉన్న ప్లేయర్స్ మాత్రం సరిగా రాణించలేకపోయారు. ఇక ఆర్ఆర్ వాళ్ళు 2027 మినీ ఆక్షన్ కోసం వదిలేసే ప్లేయర్లు ఎవరో చూసుకుందాం. ఇక వాళ్ళే సిమ్రాన్ హిట్మైర్, తుషార్ దేశపాండే, ఆడమ్ మిల్నే, విఘ్నేష్ పుతూర్, కుల్దీప్ సేన్, రవి సింగ్ అండ్ దాషన్ షనక. ఇక 7 మంది ప్లేయర్లని రాజస్థాన్ వాళ్ళు వదిలేగా వాళ్ళకు 2027 మినీ ఆక్షన్ కోసం 24 కోట్ల వరకు బడ్జెట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ పంజాబ్ కింగ్స్. పంజాబ్ వాళ్ళు అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం దుమ్ము దులిపి సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఇక వీళ్ళు ఎవరెవరిని వదిలేసే అవకాశాలు ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. ముందుగా బెన్ వార్షియస్, మిచెల్ ఓన్, లాకీ ఫెర్గుసెన్, జేవియర్ బార్ట్లెట్, హర్నూర్ పన్ను, విశాల్ నిషాద్. ఇక పంజాబ్ వాళ్ళు ఈ 6 మంది ప్లేయర్లని వదిలేగా ఆక్షన్ కోసం 14.9 కోట్లు అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్. లక్నో వాళ్ళు అయితే 2027 మినీ ఆక్షన్ కోసం 30 కోట్లకు పైగా పర్స్ తోటి వచ్చే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి. ఒకసారి ఎవరెవరిని వదిలేస్తారో ఒక లుక్ వేసుకున్నట్టయితే ముందుగా మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్, హిమాంత్ సింగ్, మాథ్యూ బ్రిడ్కి, వనిందు హసరంగా, ఆండ్రిజ్ నోకియా, జార్జ్ లిండే. వీళ్ళని వదిలేగా ఎల్ఎస్జీ వాళ్ళ దగ్గర 25 కోట్లు ఉంటున్నాయి, కానీ రిషబ్ పంత్ ట్రేడ్ చేశారు కాబట్టి దాన్ని కలిపేసి 38 కోట్ల వరకు పర్స్ అయితే 2027 మినీ ఆక్షన్ కోసం ఉంటుంది. ఇక నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్. ఐపీఎల్ లో గుజరాత్ టీం అయితే ఒక సక్సెస్ఫుల్ టీం అని చెప్పుకోవచ్చు, కానీ నెక్స్ట్ వచ్చే 2027 మినీ ఆక్షన్ కోసం ఏకంగా 11 మంది ప్లేయర్ ని వదిలేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకసారి రిలీజ్ చేసే ప్లేయర్ల మీద ఒక లుక్ వేసుకున్నట్టయితే గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాతియా, టామ్ బాంటన్, జయంత్ యాదవ్, లూక్ వుడ్, నిశాంత్ సింధు, ఇషాంత్ శర్మ, పృథ్వీరాజ్ ఎర్రా, హూనర్ ఎస్టర్ హులెన్, కుల్వంత్ ఖెజ్రోలియా. ఇక జీటీ వాళ్ళు ఈ 11 మంది ప్లేయర్లని వదిలేగా కూడా కేవలం 16.9 కోట్లు మాత్రమే ఉంటున్నాయి. ఇక నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. డీసీ వాళ్ళు కూడా కొందరు మంది స్టార్ ప్లేయర్స్ ని వదిలేసే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి. ఇక వాళ్ళే మిచెల్ స్టార్క్, టీనట్ రాజన్, నితీష్ రాణా, అభిషేక్ పోరెల్, బెన్ డకెట్, దుష్మంత చమీరా, పృథ్వీ షా, కరుణ్ నాయర్, అజయ్ మండల్ అండ్ రహీం అహ్మద్. ఇక వీళ్ళని వదిలేగా డీసీ వాళ్ళ దగ్గర 32 కోట్ల పర్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ కోల్కతా నైట్ రైడర్స్. కేకేఆర్ వాళ్ళకైతే గత ఐపీఎల్ లో ఫారెన్ ప్లేయర్స్ చాలా దెబ్బ కొట్టారు. ఒకసారి రిలీజ్ లిస్ట్ మీద ఒక లుక్ వేసుకున్నట్టయితే ముందుగా కెమెరన్ గ్రీన్, దెన్ మతీషా పతిరానా, ముస్తఫిజుర్ రెహమద్, టీమ్ సైఫర్ట్, ఆకాశ్ దీప్, రాహుల్ త్రిపాఠి, సర్తక్ రంజన్, బ్లెస్సింగ్ ముజర్బానీ, నవదీప్ సైని అండ్ లూనిత్ సుసోడియా. ఇక వీళ్ళందరినీ వదిలేగా కేకేఆర్ వాళ్ళ దగ్గర ఏకంగా 56 కోట్ల పర్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ వాళ్ళ దగ్గర అయితే చాలా మంది స్టార్ ప్లేయర్స్ ఉన్నారు, కానీ వాళ్ళకి లాస్ట్ టైం ఐపీఎల్ లో స్టార్ ప్లేయర్సే శాపంగా మారారు. ఇక ఒకసారి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్న ప్లేయర్ల మీద లుక్ వేసుకుందాం. ముందుగా హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యాని అయితే మోస్ట్లీ రిలీజ్ చేయరు. హార్దిక్ పాండ్యాని మోస్ట్లీ ట్రేడ్ చేయాలని చూస్తారు, ఎందుకంటే ట్రేడ్ చేస్తే మంచి మంచి ప్లేయర్లని వాళ్ళు టీమ్ లోకి తీసుకోవచ్చు. సో మోస్ట్లీ హార్దిక్ పాండ్యాని ట్రేడ్ చేయాలని చూస్తారు. ఇక తర్వాత దీపక్ చహార్, ట్రెంట్ బోల్ట్, రఘు శర్మ, మయాంక్ మార్కండే, దానిష్ మాలెల్వర్, మొహమ్మద్ ఇజార్, మయాంక్ రావత్, మహిపాల్ లోమ్రోన్, కేశవ్ మహారాజ్. ఇక హార్దిక్ పాండ్యాని మోస్ట్లీ ట్రేడ్ చేస్తారు కాబట్టి హార్దిక్ పాండ్యా పర్స్ ని తీసేస్తే ముంబై ఇండియన్స్ వాళ్ళ దగ్గర 23 కోట్లు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై వాళ్ళకైతే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో ప్లేయర్ల ఇంజురీస్ కారణంగా చాలా మ్యాచ్లు ఓడక తప్పలేదు. ఇక వచ్చే 2027 మినీ యాక్షన్ కోసం ఎవరెవరు వదిలేస్తారో ఒకసారి చూసుకుందాం. ముందుగా హై బడ్జెట్ పెట్టుకున్న ప్రశాంత్ వీర్, దెన్ రాహుల్ చహార్, ఎంఎస్ ధోని, గుర్జప్నిత్ సింగ్, మ్యాట్ హెన్రీ, మాథ్యూ షాట్, జాక్ ఫోల్స్, స్పెన్సర్ జాన్సన్, ఆకాష్ మధ్వాల్, డియాన్ ఫారెస్టర్, మైచిన్ నోరా అండ్ కుల్దీప్ యాదవ్. ఇక వీళ్ళందరినీ వదిలేగా సిఎస్కే వాళ్ళ దగ్గర 29 కోట్లు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నెంబర్ 2 సన్ రైజర్స్ హైదరాబాద్. ఎస్ఆర్హెచ్ వాళ్ళు కూడా కొందరు మంది స్టార్ ప్లేయర్స్ ని పక్కా వదిలేస్తారు. ఇక వాళ్ళే ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, లియామ్ లివింగ్స్టోన్, హర్షల్ పటేల్, జాక్ ఎడ్వర్డ్స్, బైడెన్ కార్స్, శివం మావి, జయదేవ్ ఉన్నత్కట్, అమిత్ కుమార్, దిల్షన్ మధుశంక, జెడ్ కోర్జీ అండ్ డేవిడ్ పెయిన్. ట్రావిస్ హెడ్ అండ్ ప్యాట్ కమిన్స్ పేరు విని మీరు షాక్ అవ్వచ్చు, బట్ వాళ్ళకి ఇంటర్నేషనల్ డ్యూటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళనైతే ఎస్ఆర్హెచ్ వాళ్ళు రిలీజ్ చేయడానికే మొక్కు చూపుతారు. ఇక వీళ్ళందరినీ వదిలేగా ఎస్ఆర్హెచ్ వాళ్ళ దగ్గర ఏకంగా 58 కోట్లు అయితే ఉంటున్నాయి. ఇక నెక్స్ట్ డిఫెండింగ్ ఛాంపియన్స్ గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇక ఆర్సీబీ వాళ్ళైతే మోస్ట్లీ కోర్ టీం మొత్తాన్ని రిటైన్ చేసుకోవాలనే చూస్తారు, బట్ ఒక షాకింగ్ థింగ్ ఏంటంటే హేజల్వుడ్ అయితే మోస్ట్లీ వచ్చే ఐపీఎల్ లో అవైలబుల్ గా ఉండడు, ఎందుకంటే
హేజల్వుడ్ కి కూడా ఆస్ట్రేలియన్ టీం నుంచి ఇంటర్నేషనల్ డ్యూటీస్ ఉండబోతున్నాయి. సో ఆస్ట్రేలియా నుంచి వచ్చే మెయిన్ ప్లేయర్స్ ఎవరు కూడా వచ్చే ఐపీఎల్ కోసం అవైలబుల్ గా ఉండరు. ఒకసారి ఆర్సీబీ వాళ్ళు ఎవరెవరిని వదిలేస్తారో ఒక లుక్ వేసుకున్నట్టయితే జాష్ హేజల్వుడ్, మంగేష్ యాదవ్, ఎస్ దయాల్, ధ్రువన్ తుషారా, జోడెన్ కాక్స్, స్వప్నిల్ సింగ్, రిచార్డ్ స్మిత్ వీళ్ళందరినీ వదిలేగా ఆర్సీబీ వాళ్ళ దగ్గర 25 కోట్లు అయితే ఉండబోతున్నాయి. సో వీళ్ళే గాయ్స్ 10 జట్ల నుంచి మోస్ట్లీ రిలీజ్ అయ్యే ప్లేయర్స్. ఇక నెక్స్ట్ 10 జట్ల నుంచి టార్గెటెడ్ ప్లేయర్స్ ఎవరు అన్న దానిపైన కూడా వీడియో కావాలంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి.